హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్టిర్లింగ్షైర్లో ఫినిచ్ గ్లెన్ అనే లొకేషన్లో డెవిల్స్ పల్పిట్ అనే వాటర్ ఫాల్ ఉంది. అక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడైతే న్యాచురల్గా ఫామ్ అయిన కొండల మధ్యలో వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇంకా ఏంటంటే కింద నేల అంతా కొంచెం రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. సో వాటర్ కూడా మీకు రెడ్ కలర్లో కనిపిస్తుందంట. చూసారా లొకేషను? మేము ఇప్పుడే జస్ట్ కార్ దిగి లోపలికి వస్తున్నాం. చూసారా చుట్టూ ఎలా ఉందో చూడండి. ఇది ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్ ఉంటాయి అనుకుంటా. సో ఒక ఎంత తెలీదు ఎన్ని మినిట్స్ వాక్ చేయాలో. నేను తెలిసి మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ వాక్ ఉంటుందేమో అనుకుంటున్నాము. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు రెయిన్ ఉన్నా కూడా మార్నింగ్ అంతా రెయిన్ పడలేదు కదా, వండదేమో అనుకుంటూ వచ్చాము. కాకపోతే చిన్న చిన్నగా చినుకులు పడుతున్నాయి అన్నమాట. మీకు తెలుసు కదా, స్కాట్లాండ్లో పెద్దగా వర్షం పడదు, చెప్పుడు చిన్న చిన్న చినుకులే పడతాయి కదా, అలాగా. సో ఆబ్వియస్లీ ఎలా పడుతున్నాయి. మేము ఇప్పుడు ఇంకైతే ఆల్రెడీ 5 మినిట్స్ అయితే వాక్ చేసాం. ఇంకా ఎంత దూరం ఉందో తెలియదు. మీకైతే వెళ్ళిన తర్వాత అసలు ఎంత దూరం ఉందనేది క్లియర్గా చెప్తాను. ఈ కింద అయితే వాటర్ ఫాల్ అవుతుంది. మాకు వెళ్ళడానికి కొంచెం భయంగా ఉంది. ఈ కింద వ్యూస్ సో కొన్ని సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కూడా పెట్టారు ఇక్కడ. మేము యాక్చువల్గా కార్ పార్కింగ్ నుంచి ఇలా మెయిన్ రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాం. చూడండి, ఇలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాము. చూడండి, మీకు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇదిగో చూస్తున్నారా, దూరంగా మీకు ఒక చెట్ల మధ్యలోంచి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చాలా లోపలికంటూ వెళ్ళాలంట. వెళ్తున్నాము. ఒక 5 మినిట్స్లో అయితే, ఇంకొక 5 మినిట్స్లో అయితే రీచ్ అయిపోతామంట. కాకపోతే ఏంటంటే అక్కడ మెట్లు అవి ఉన్నాయి. ఆ మెట్లు చాలా పెద్దగా ఉంటాయంట. సో పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నారు. సో లోపలికి వెళ్ళే పాత్ అయితే ఇలా ఉంది, చిన్న స్టెప్స్ లాగా. మేమైతే ఎక్కుతున్నాను. ఇగో చూసారా, ఫినిచ్ గ్లెన్ డెవిల్స్ పల్పిట్ అని రాశారు ఇక్కడ. లోపలికి అయితే వెళ్దాం. అక్కడ ఉంది మనకి వాటర్ ఫాల్స్ అయితే, అటు సైడ్ అక్కడ ఉన్నాయి. సో ఇటు నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఏదో బ్రిడ్జ్ కూడా ఉందన్నారు. లెట్స్ సీ, చూద్దాం పదండి. సో ఇదైతే వాకింగ్ పాత్. చాలా అడ్వెంచరస్గా ఉంది. వర్షం రావడం వల్ల ఇంకా అడ్వెంచరస్ అయిపోయింది మా ట్రిప్. చూసారా, మాకైతే దారి తెలియటం లేదు. స్టిల్ అలా ఇలా వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాం. చూసారా, మీకు కింద వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి, కానీ మాకు వెళ్ళడం ఎలాగో తెలియట్లేదు. బట్ కింద అయితే వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. మేము జాగ్రత్తగా వెళ్తున్నాము. చూడండి, మ్యాన్ వర్సెస్ వైల్డ్లో ఎలా వెళ్తారు చూసారా, అలా అడవుల్లో నడుచుకుంటూ వెళ్తున్నట్టు వెళ్ళిపోతున్నాం మేము. ఇదిగో పైన అంతా ఉంది చిన్న, జస్ట్ వాకింగ్ పాత్ చాలా చిన్నగా ఉంది. అండ్ ఇవాళ వర్షం పడిందేమో, ఇంకా స్లిప్పరీగా ఉంది. సో కేర్ఫుల్గా ఉంటున్నాం అనమాట మేము. ఇస్ ఇట్ వర్త్ గోయింగ్? Okay. Thank you. Just what is these stairs? You're going down them. I want you down right. Yeah, there's some waterfalls and we had waterproof shoes so we could go in the water. Yeah, thank you. I got crocs, so I don't need to worry about the water. సో ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ 5 మినిట్స్ అయితే వాక్ చేయాలంట. తర్వాత స్టెప్స్ ఉంటాయి. సో ఇప్పుడే సమ్ ఇంగ్లీష్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారనమాట. చూసారా, అన్నీ డీప్గా ఉన్నాయి. అసలు చాలా చాలా జాగ్రత్తగా చూడండి. అసలు ఒక్క పర్సన్కి స్టెప్ చేయడానికి మాత్రమే ఉంది. అసలు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అమ్మా కేర్ఫుల్ అమ్మా. నేను ఓకే, పైకి ఎక్కి పైకి ఎక్కి పైకి ఎక్కి ఎక్కిను పైకి ఎక్కి పైకి ఎక్కి నడు నడు నడు. అవుచ్, నడిచి కేర్ఫుల్. ఓకే, సో ఇప్పుడు చూడండి, కొంచెం రోడ్డు దగ్గరికి వచ్చాము.
వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళొచ్చు అనుకుంటే ఇక్కడ ఒక వే ఉంది. దా. సో మీకు అక్కడైతే వాటర్ కనిపిస్తుంది. ఇప్పుడైతే కొంచెం పెద్ద రోడ్ కనిపిస్తుంది. ముందుకెళ్ళి స్టెప్స్ ఉన్నాయేమో చూడాలి. అందుకే ముందుకు నడుస్తున్నాం. కనిపిస్తాయా లేకపోతే ఎక్కడికి వెళ్తామా అనేది చూసుకోవాలి మీరు. ఇదిగో స్టేర్స్ కనిపిస్తున్నాయి, వెళ్తున్నాం. సో చూసారా చాలా స్టీప్గా ఉన్నాయి. ఇక్కడైతే గ్రీన్గా ఒక రోప్ ఇచ్చారు కేర్ఫుల్గా వెళ్ళడానికి. నేను కూడా పట్టుకొని రోప్తో పాటు వెళ్తాను. స్టెప్స్ మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలి. భయంగా ఉందండి. ఇదిగో రోప్ పట్టుకుంటున్నాను. ఓకే 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 ఓకే. సో ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన స్టెప్స్ చూసి భయపడి వెళ్ళిపోయారనమాట. అయితే రోప్స్ పట్టుకున్నాను నేను. ఇంకో చూడండి, రోప్స్ పట్టుకొని జాగ్రత్తగా వెళ్తున్నాను. మీరు ఇలా అడ్వెంచరస్ రైడ్ చేయాలి అనుకుంటే కేర్ఫుల్గా ఉండండి. అస్సలు బాగాలేదు స్టెప్స్. ఎట్ ఎనీ కాస్ట్ మీరైతే వదలకండి. ఓ నేను గట్టిగా లాగేస్తున్నానా? ఒక లేడీ అయితే వెళ్ళిపోతున్నారు. మా బ్యాచ్ చూలు పిల్లలు కదా, రావడానికి భయపడుతున్నారు. బట్ స్టిల్ భయంగా ఉంది నాకు కూడా వెళ్ళటానికి. బట్ స్టిల్ వెళ్ళటానికి ట్రై చేస్తాను. మీకు కింద వాటర్ కనిపిస్తుంది. బట్ స్టిల్ చూడండి, చాలా స్టెప్స్ కూడా చాలా నీట్గా లేవు. ట్రై చేస్తాను. నేనైతే రికార్డ్ చేయకుండా మామూలుగా నడుచుకుంటూ వెళ్తాను. కానీ చాలా డేంజరస్గా ఉంది ప్లేస్ అయితే. కొంచెం దీన్ని జాగ్రత్తగా దిగాను. ఈ స్టెప్స్ నుంచి కాకుండా ఈ సైడ్లోంచి ఇలా వచ్చాను అనమాట నేను. చూడండి, అందుకే అనుకుంటా ఇంత డేంజర్గా ఉందనికే. అందుకే దీనికి డెవిల్స్ వాటర్ ఫాల్ అని పేరు వచ్చినట్టుంది. బట్ లెట్స్ గో, వెళ్దాం. సో మెల్లగా ఏంటంటే ఇక్కడ నుంచి ఇటు వచ్చేసి ఇక్కడ నుంచి ఒక స్టెప్ కింద ఇక్కడ కాలు పెట్టి దిగాను అనమాట. సో ఇక్కడైతే డైరెక్ట్ స్టెప్స్ ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్దాం. అది మేమేంటంటే వర్షం ఉన్నప్పుడు వచ్చాము మేము. ఇంకా డేంజరస్గా ఉంది ప్లేస్. యా వచ్చేసాం మనం. ఇక్కడైతే కొంచెం హ్యాండిల్ కట్టుకోవడానికి ఉన్నాయి. యా వీఆర్ దేర్, ఆల్మోస్ట్ హ్యాపీ దట్ వీఆర్ దేర్. చూసారా వాటర్ ఫాల్స్ చూడండి. ఇంకా కొంచెం డేంజరస్గా ఉంది. బట్ స్టిల్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత నార్మల్ బాగుంది. చూద్దాం, జాగ్రత్తగా వెళ్దాం. చూసారా, నేను ఇందాక చెప్పాను చూసారా, ఇక్కడ నేలంతా ఎర్రగా ఉంటుంది. అందుకే వాటర్ కూడా రెడ్డిష్ కలర్లో కనిపిస్తుంది అన్నానా? మీకు రెడ్డిగా కనిపిస్తుందా? ఇక్కడ ఇవన్నీ కొండరాళ్ళు. ఐ థింక్ ఇక్కడ చూసారంటే మీరు ఈ రాయి చూసారా, ఒకసారి వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు ఇక్కడ వరకు కూడా వాటర్ వచ్చేస్తుంది అనుకుంటా. అందుకే చూడండి ఎలా వాటర్ తగిలి ఇలాగా అరిగిపోయాయి రాళ్ళు. లెట్స్ గో. అక్కడ లేడీ కూర్చున్నారు. చూస్తున్నారా, రెడ్డిష్ కలర్లో వాటర్ ఉంది. కిందకి వెళ్ళి టచ్ చేద్దాం, వాటర్ ఎలా ఉందో చూపిస్తాను నేను. చల్లగా లేవు చూడండి, కొంచెం రెడ్డిష్ కలర్లో కనిపిస్తున్నాయి వాటర్. కొండల మధ్యలో ఫామ్ అయింది, చుట్టూ కొండలు మధ్యలో వాటర్ ఫాల్స్. మనం వచ్చిన దారి అదే. చూడండి కొండలు
వాటర్ ఇలా వస్తూ ఇలా వెళ్ళిపోతుంది. మా వాళ్ళు ఇప్పుడే వచ్చారు. సో రీమా వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చారు. సో పిల్లలందరూ ఆడడం స్టార్ట్ చేశారు. మేము కూడా దగ్గరికి వెళ్తాం, వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. సో రావడానికి అయితే భయపడుతున్నారు పిల్లలు. మా బాబాయ్ -2 degreesలో ఉంది వాటర్. ఇంగ్లీష్ పీపుల్ కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళేమో దిగనంటున్నారు. ఒక ఆవిడైతే దిగారు. వెళ్దాం అలా ఫ్రంట్కి చూడండి. మేము లోపల కొంచెం డెప్త్ ఎక్కువ అయింది, అందుకనే నేను సైడ్గా కొంచెం ఇలా రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళు మేము వెళ్తున్నాను. చూద్దాం ఎంతవరకు వెళ్ళగలను. సో ఇక్కడ ఎంత డెప్త్ ఉందో తెలియలేదు మాకు. అంటే డెప్త్ ఉన్నా సరే మళ్ళీ అక్కడ చూడండి, అక్కడ బాగానే ఉంది. లోపలికి వెళ్దాం. చూడండి దగ్గరకు వచ్చేసాను వాటర్ ఫాల్. ఇక్కడైతే డెప్త్ ఎక్కువ లేదు. చూడండి అక్కడ ఒక చెట్టు ఉంది, చెట్టు దగ్గరికి వెళ్దాం. కొండలు చూడండి, కొండల్లో ఇంకా నేను ముందుకైతే వెళ్ళాలని అనుకోవటం లేదు. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, పైనుంచి వస్తున్నాయి చూడండి. సో వాటర్ చాలా ఫ్లో ఎక్కువగా ఉంది. వర్షం చిన్న చినుకులు పడుతున్నా సరే మొత్తానికి అయితే తడిచిపోయామండి, ఫుల్గా తడిచిపోయాం. కాకపోతే ఈ వాటర్ ఫాల్ చూసిన తర్వాత ఓకే బాగానే అనిపించింది. ఇట్స్ వర్త్ ఇట్. అడ్వెంచరస్ రైడ్స్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్లేస్ ఒక వర్తీ ప్లేస్. చూడండి ఇక్కడైతే పెద్ద చెట్టు ఉంది. మనకి ఫొటోస్లో చూస్తే ఇదే ప్లేస్ అనమాట. చూసారా కొంచెం జిగురు నాచులాగా వైట్గా ఫామ్ అయింది. వాటర్ అయితే బాగా ఫ్రీజింగ్గా ఏం లేవు, కొంచెం చల్లగా ఉన్నాయి, మేనేజబుల్. ఇంకా వింటర్లో అయితే ఒకవేళ స్నో వచ్చిన రోజు ఇవన్నీ ఈ వాటర్ అంతా కూడా ఫ్రోజన్ అయిపోతుంది అనుకుంటా. బట్ ఇప్పుడైతే మేనేజబుల్ మనకి ఈ వాటర్ కోల్డ్నెస్. పిల్లలు చూడండి రాళ్ళు నెతుక్కుంటూ రాళ్ళు ఆట ఆడేసుకుంటున్నారు, రాళ్ళు నెతుక్కుంటున్నారు. మా వాళ్ళు అడ్వెంచరస్ రైడ్ చేస్తున్నారు. అటు చూడండి సేమ్ నేను ఎలా వెళ్ళానో అలా వెళ్తున్నారు చూడటానికి. వెలుగైతే పైనుంచి వస్తుంది బాగా. పిల్లలైతే మాత్రం చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటున్నారు రాళ్ళతో. ఎవరి మీదకి విసరకుండా వాటర్లోనే విసురుతూ చాలా నీట్గా ఆడుకుంటున్నారు. చూసారా వాటర్ రెడ్గా ఉన్నాయి కదా. మేమేమనుకుంటాం కానీ ఐరన్ కాపర్ సల్ఫేట్ వల్ల ఈ వాటర్ ఇలా రెడ్గా ఉన్నాయేమో అనుకుంటున్నాము. అవును మీ అడ్వెంచర్ రైడ్ ముందు. ఓకే నేను రాక్ని హంట్ చేశాను. ఓకే మాకైతే ఈ చల్లని వాటర్లో కోల్డ్ వాటర్ థెరపీ, ఇంకా రాళ్లల్లో నడవడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి అంతా కంట్రోల్ అవుతుంది కదా. సో మాకు ఈరోజు అయితే ఆ థెరపీస్ 2 అయిపోయాయి అనమాట. సో మేమైతే ఇంకా బ్యాక్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. చీకటి పడుతుంది చూసారా, మీకు టైం అరౌండ్ 6 దాటింది. ఇంకా వెలుగైతే ఉంది, ఎందుకంటే ఇంకా కొంచెం సమ్మర్లోనే ఉన్నాంగా. వర్షం పడుతున్నా కూడా సెప్టెంబర్ స్టార్టింగ్లోనే ఉన్నాం. ఇదే 1 మంత్ తర్వాత వచ్చామనుకోండి చీకటిగా ఉంటుంది అనమాట ఈ టైంకి. ఇంకా వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా అందరూ బ్యాక్కి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తున్నాం. సో ఇంకా బై బై డెవిల్స్ పల్పిట్ అనాలన్నమాట మేము. ఇప్పుడు నేను చెప్పాను కదా
ఎవరైనా అడ్వెంచరస్ రైడ్ చేయాలి అంటే మాత్రం తప్పకుండా రండి. చాలా బాగుంది. పిల్లలతో వచ్చినా పర్వాలేదు. బట్ ఏంటంటే ఆ వాకింగ్ స్టెప్స్ ఉన్నాయి చూసారా, అదే కొంచెం భయంగా ఉంటుంది. బట్ స్టిల్ చాలా అడ్వెంచరస్ రైడ్ అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. గ్లాస్గో సిటీ సెంటర్ నుంచి 30 మినిట్స్ డ్రైవ్ కార్లోనే, అంతే, ఎక్కువ దూరం ఏమి ఉండదు. సో మీరైతే తప్పకుండా రండి. మేము వెళ్ళిపోదాం అనుకున్నా చూడ పిల్లలు మాత్రం వెనక్కి రావటం లేదు, కొంచెం ఇంకా ఆడుతూనే ఉన్నారు. మా అడ్వెంచర్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. బై బై డెవిల్ పల్పిట్. బై బై డెవిల్. I like your rocks, Devil Pulpit. Thanks for your rocks. They're so beautiful. Bye, Devil's Pulpit. Thank you for giving me foot massage. మా రైడ్ కంప్లీట్ అయిపోయింది. బ్యాక్కి వెళ్తున్నాం చూడండి మెల్లమెల్లగా పిల్లలతో పాటు. బాయ్ బాయ్ డెవిల్స్ పల్పిట్. సో నేరోగా ఉన్న స్టెప్స్ ఎక్కుతున్నాను పైకి. చూడండి ఆల్రెడీ పిల్లలు కొంతమంది వెళ్ళారు. మా అడ్వెంచరస్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా, స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేసాము. ఇంకా మా డెవిల్స్ పల్పిట్ అడ్వెంచర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా, అక్కడ హ్యారీ పాటర్ మూవీలో పెట్టినట్టు అక్కడ షూస్ అన్నీ వేలాడదీశారు. అండ్ ఏంటంటే మీకు చెప్పాలి ఏంటంటే, ఎవరైనా వెళ్ళాలనుకుంటే మేము ఇనీషియల్గా ఇలా వెళ్ళాం చూసారా, అది తప్పు. అలా వెళ్ళకూడదు. ఓన్లీ మీరు ఇక్కడ కార్ పార్క్ చేసిన తర్వాత ఇలా రోడ్డు మీదే వెళ్ళాలన్నమాట. అదే కరెక్ట్ వే. సో రోడ్డు మీద మీకు ఒక హాఫ్ మైల్ ఆర్ ఇంకా ఒక 300 మీటర్స్ వెళ్ళిన తర్వాత మీకు లెఫ్ట్లో ఒక కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్తే మీకు డెవిల్స్ పల్పిట్కి వెళ్ళొచ్చు. మేము వెళ్ళినట్టు రాంగ్ వేలో వెళ్ళకండి, మిస్లీడ్ అవ్వద్దు. ఓకే, బాయ్ బాయ్ అందరికీ.